అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. మొత్తం ఏదైతే మాత్రం ఇక్కడ మంత్రి కూడా నారా లోకేష్ ఇక్కడ పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఈ మొత్తం దాదాపు 15 రోజులు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో ఏ అంశాలు ఉంటాయి అనేది మనకు ఆలయ ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. ఏం చెప్తారో ఆయన మాట్లాడారు. స్వామి, ఏంటి ఈ 15 రోజులు జరిగే కార్యక్రమం? ఈ రోజుతో అంకురార్పణ ఎక్కడి నుంచి మొదలవుతుంది? శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః, శ్రీ విక్రమ మహాగురువే నమః. స్వస్తి శ్రీ పాల్గొన క్రోజనామ సంవత్సర పాల్గొన శుద్ధ నవమి దశమి నుండి పాల్గొన బహుళ దశమి వరకు శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవములు అత్యంత వైభవంగా జరపబడుతున్నాయి. బ్రహ్మోత్సవంలో భాగంగా నిన్నటి దినం సాయంత్రం అంకురార్పణతో ప్రారంభం చేసి రాత్రి అత్యంత వైభవంగా అంకురార్పణ జరిగినది. ఈ దినం స్వామివారి యొక్క ఆలయ వాస్తు హోమం జరిపి అగ్ని ప్రతిష్ట, వాస్తు హోమములు, తదుపరి ముక్కోటి దేవతలను ఆహ్వానించి స్వామివారి వివాహములకు ఆహ్వానించబడి ధ్వజారోహణం అనేటువంటి కార్యక్రమము అత్యంత వైభవంగా 10:30 గంటలకు జరపబడినది. అందులో 50 మంది భక్తాదులు, స్థానిక ఎమ్మెల్యే గారు, అధికారులు, తదుపరి ఆలయ కమిషనర్ వారు అందరూ వేంచేసి స్వామివారి యొక్క ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా జరపబడినది. తదుపరి ఇవాళ సాయంత్రం మన రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఈ దినం 7 గంటలకు పైన స్వామివారి దర్శనార్థం వచ్చి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున స్వామివారి పట్టు వస్త్రములు సమర్పించడం జరుగుతూ ఉన్నది. తదుపరి స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంది స్వామివారు అనుగ్రహాన్ని పాటుపడుతూ రాష్ట్రము సస్యశ్యామలంగా ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తూ నారా లోకేష్ గారు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని నరసింహస్వామిని ప్రార్థిస్తూ. ఏంటి స్వామి, కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల తర్వాత మిగతా ఆలయాల్లో కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయంటారు. ఏంటి? ఎందుకంటే కొంచెం భక్తుల కోసం మీరు వివరంగా చెప్పగలరు. శ్రీ వికనస మహాగురవే నమః, శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నృసింహాయ నమః. సాధారణంగా పాల్గొన మాసంలో నృసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అన్ని వైష్ణవ క్షేత్రాల్లో వైభవపేతంగా జరుగుతాయి. తిథులు ఇంచుమించు తేడాతో దాదాపు పాల్గొన మాసంలోనే అన్ని వైష్ణవ నృసింహ క్షేత్రాల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఖాద్రి లక్ష్మీ నృసింహస్వామి విశేషం ఏమంటే 9 రోజులు అన్ని చోట్ల జరిగితే కదిరిలో 15 రోజుల పాటు ఈ యొక్క బ్రహ్మోత్సవ సంరంభం అత్యంత వైభవపేతంగా కోలాహలంగా జరుగుతుంది. ఈ యొక్క కోలాహలం నడుమ భక్తజన సందోహం చేసేటువంటి ఆ యొక్క గోవిందనామ స్మరణల చేత శ్రీవారికి, తిరుమల శ్రీవారికి కూడా తలపోటు వచ్చి ఏదో శిరోవస్త్రం కడతారనేటువంటి నానుడి ఉంది. కానీ అది ఏమాత్రం అసంబద్ధం. ఆ యొక్క స్వామివారి కోలాహలం అంతటి ప్రాచుర్యం చెందిందని చెప్పడానికి ఈ యొక్క శ్రీవారిని తలపింపజేసే విధంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయనే దానికి భక్తుల ఆ యొక్క ఉదాహరణకి చెప్పుకోవడమే తప్ప నృసింహస్వామి వారికి తిరుమల క్షేత్రంలో శ్రీవారి సాంప్రదాయాలకు కొద్దిగా తేడా ఉంది. ఇటువంటి ఎన్నో రకాలైనటువంటి అపోహలు వస్తూ ఉంటాయి. కానీ క్షేత్రంలో ఏ క్షేత్రాల్లో ఉన్నటువంటి సాంప్రదాయం ఆయా క్షేత్రాల్లో ఆచరించడం జరుగుతూ ఉంటుంది, ఆ యొక్క కాల అనుగుణ పరిమితిలో ఉండి. ముఖ్యంగా ఈ మనకి ఏదైతే ఉందో రథం, స్వామికి రథోత్సవం అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది. కొన్ని లక్షలాది మంది కర్ణాటక, ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా పాల్గొంటారు. ముఖ్యంగా రథానికి కూడా చాలా విశేషం అని చెప్తారు. ఏంటి ఆ విశేషాలు? బ్రహ్మరథం అనేది చాలా వైభవపేతంగా ఈ యొక్క వైష్ణవ క్షేత్రాలన్నింటిలో కూడా స్వామివారికి జరపడం జరుగుతోంది. బ్రహ్మరథోత్సవం అంటే ముక్కోటి దేవతలు సాలపంచికలుగా
చతుర్వేదములు రథచక్రాలుగా ఈ యొక్క జీవనయానం మనుష్యుని యొక్క జీవనయానం ఎట్లా ఉంటుందో దాన్ని చూపించే విధంగా ఉంటుందన్నమాట. స్వామి రథస్థుడై ఉండగా మన ఆత్మయందు కొలిది ఉన్నటువంటి భగవంతుడే ఆ యొక్క రథములో ఉన్న భగవంతుడిగా, మన జీవన గమనమే ఈ యొక్క రథోత్సవంగా చెప్పుకోవచ్చు. 4 ధర్మార్థ కామ్య మోక్షాలు అనేటువంటి పురుషార్థాల అర్థాల విశిష్టతగా ఈ యొక్క జీవన పరమావధి జరుగుతుంది. మానవుని యొక్క జీవన పరమావధి ఆఖరికి భగవంతుని చేరడమే ఈ యొక్క ధ్యేయం. మోక్షము సంపాదించడమే మన యొక్క సనాతన ధర్మం యొక్క ఆంతరంగిక విశిష్టత. కాబట్టి క్షేత్రాల్లో ఎన్ని పూజలు చేసినా, ఇహపర సుఖాలు ఎన్ని అనుభవించినా కూడా చివరకు భగవంతుని సాయుధ్యం పొందాలనేటువంటి ఉన్నతమైనటువంటి సనాతన ధర్మ విశిష్టతను తెలియజేసేవే ఈ ఉత్సవాలు, ఊరేగింపులు కూడా. అటువంటి ఉత్సవాల్లో భాగంగానే బ్రహ్మరథోత్సవం అత్యంత వైభవపేతంగా 6 రథచక్రాలు కలిగి ఉన్నటువంటి విశిష్ట రథం ఈ యొక్క కదిరి క్షేత్రంలో నిర్వహించడం జరుగుతుంది. రథోత్సవంలో దాదాపు 4 లక్షల మంది భక్తులు దేశం నలుమూల నుండి కూడా విచ్చేసి స్వామివారి సేవలో పాల్గొంటారు. ఎటువంటి చిన్న ఉపద్రవం కూడా జరగకుండా భక్తులు గోవిందనామ స్మరణలతో, భక్తి శ్రద్ధలతో ఈ యొక్క రథోత్సవాన్ని జరుపుకుంటారు. ఎంతో భక్తి విశ్వాసాలతో వస్తారు. రథం పైన దవనము, మిరియాలు అనేటువంటి ఔషధీకృతమైనటువంటి వస్తువులను స్వామివారికి భక్తిగా సమర్పించి తిరిగి వాటినే ప్రసాదంగా స్వీకరించి తమ మానసిక శారీరక రుగ్మతల్ని పోగొట్టుకొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతూ ఉంటారు భక్తులు. కాబట్టి ఈ యొక్క రథోత్సవంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వారికే కాకుండా పరోక్షంగా మాధ్యమాల ద్వారా, ఛానళ్ళ ద్వారా స్వామివారిని వీక్షించిన వారికి కూడా స్వామి అనుగ్రహిస్తారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. భక్తులందరూ కూడా స్వామివారి సేవలో తరించే విధంగా స్వామివారిని ప్రార్థిస్తూ ఉంటాం. చివరిగా స్వామి, ఇప్పుడు మీరే చెప్పారు ఇందాక రథం మీదకి ఆ రోజు భక్తులు రథం మీదకి ధవనము, మిరియాలు చేస్తారు. ఆ కథ ఏంటి స్వామి? ఏమైనా సింపుల్గా అని చెప్పలేదు? లేదండి, మామూలుగా ఆగమశాస్త్రంలో ప్రతి ఒక్క దేవుడికి వాడబడేటువంటి ప్రతి ఒక్క పదార్థం కూడా ఆయుర్వేద శాస్త్రంలోని ఒక పదార్థంగానే మనం చెప్పుకోవచ్చు. ఏ ఏ కాలాల్లో ఎటువంటి ప్రసాదాలు చేయాలా, ఎటువంటి పదార్థాలు వాడి ప్రసాదం చేయాలనేటువంటి ఒక గొప్ప విశిష్టత కలిగినటువంటి శాస్త్ర ప్రమాణాలతో కూడినటువంటి ఆగమశాస్త్ర ప్రమాణాలు మనకున్నాయి. దేవాలయాల్లో ప్రసాదాలు పంచడం అనేది ఇప్పటిది కాదు, కొన్ని వేల సంవత్సరాలుగా జరుగుతుంది. భక్తులు సమర్పించడం కూడా కొన్ని వేల సంవత్సరాలుగా జరుగుతుంది. ఈ యొక్క భక్తి విశ్వాసాలతో ముడిపడి ఆరోగ్యకరమైనటువంటి ఆయుర్వేద పద్ధతుల ద్వారా తీర్థంలో కలిపేటువంటి ఆ యొక్క పరిమళ ద్రవ్యాలు ఏదైతే ఏమి, ప్రసాదాల్లో కలిపేటువంటి వస్తువులు ఏదైతే ఏమి, అన్నీ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటివే. ఆ యొక్క స్వామివారికి సమర్పించి తీసుకోవడం వల్ల ఇంకా విశిష్టమైనటువంటి దాని యొక్క ప్రాధాన్యత పెరిగి స్వామి భక్తులందరికీ కూడా మంచి జరుగుతున్నటువంటి ప్రగాఢ విశ్వాసం. భక్తులందరికీ కూడా ఇప్పటికీ ఆ యొక్క విశ్వాసం కొనసాగుతూ భక్తులను అనుగ్రహిస్తూ స్వామివారి ఇక్కడ వెలిసి ఉన్నారు. మొత్తం ఇదైతే మాత్రం ఇక్కడ కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించి బ్రహ్మోత్సవాలు మొదలైనటువంటి నేపథ్యంలో నారా లోకేష్ మంత్రి స్థాయి హోదాలో కూడా ఇక్కడ పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నటువంటి నేపథ్యం. అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉంటే కదిరి లక్ష్మీ నరసింహస్వామి చాలా అద్భుతమైన ఆలయం. ఇటువంటి పరిస్థితుల్లోనే ప్రతి సంవత్సరం జరిగేటటువంటి ఈ కార్యక్రమం, ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో స్వామి రథోత్సవం రోజున దవనము, మిరియాలు వేయడం అనేది చాలా అద్భుతమైన సంస్కృతి సాంప్రదాయాలు, గతం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయాలని. ఇటువంటి పరిస్థితుల్లోనే ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు కలిగి ఉండాలనే ఉద్దేశంతోనే ఇటువంటి ఏదైతే ఉందో సిస్టమ్ గతం నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సిస్టాన్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నాము అని చెప్పేసి ఆలయ ప్రధాన అర్చకులు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకి నాయుడు, RTV అనంతపురం.